హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ గొడవకైనా ఒక సొల్యూషన్ దొరుకుతుంది, కానీ మంచి ఫ్యామిలీలో జరిగే గొడవలకు మాత్రం ఒక సొల్యూషన్ అనేది దొరకట్లేదు. సో ఈ రోజు అయితే మళ్ళీ ఇంకొక ఇష్యూ క్రియేట్ అయింది. అదేంటంటే, మంచు మనోజ్ గారు ఉన్నారు కదా, ఆయన జూల్పల్లిలో ఉన్న మోహన్ బాబు గారి హౌస్ కి అయితే వెళ్లారు. అక్కడైతే చాలా అంటే చాలా పెద్ద స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. సో అవేంటో ఒకసారి చూసేద్దాం. అయితే ఇప్పుడు వరకు వీళ్ళు గొడవ పర్సనల్ గానే ఉంది అని చెప్పి అందరూ అనుకున్నాం. అదే మనకి మీడియా ముందు కనపడింది. బట్ ఇది ప్రొఫెషనల్ ఇష్యూ కూడా అయ్యింది అనమాట. ఇప్పుడు అదేంటంటే, మంచు మనోజ్ గారి భైరవ మూవీ అయితే రిలీజ్ దగ్గరలో ఉంది. ఇంకో వైపునేమో మంచు విష్ణు గారి కన్నప్ప మూవీ కూడా రిలీజ్ కుంది అనమాట. సో ఇప్పుడు ఈ టైంలో కన్నప్ప రిలీజ్ చేసి, అంటే భారీ బడ్జెట్ పెట్టి చాలా పెద్ద యాక్టర్స్ ని పెట్టి ప్రభాస్ గారిని పెట్టి ఈ మూవీ అయితే ప్రమోషన్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేశారు. ఇంకోవైపు భైరవ కూడా మంచు మనోజ్ గారు యాక్ట్ చేస్తున్నారు. ఆ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అంటే విష్ణు గారి కన్నప్ప మూవీకి మంచు మనోజ్ గారు చేసే భైరవ మూవీ అడ్డొస్తుందని చెప్పి, సో కావాలని ఇదంతా చేస్తున్నారు అని చెప్పి మంచు మనోజ్ గారు అయితే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అండ్ దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో వాళ్ళ పాప బర్త్డే అయితే జరిగింది అనమాట. దానికోసం బయటికి వెళ్ళి ఆ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సో ఇక్కడ అన్ని ఇష్యూస్ నడుస్తున్నాయని, అప్పుడు చేసుకున్నప్పుడు మంచు మనోజ్ ఇంటి దగ్గర వాళ్ళ కార్ అయితే దొంగతనం జరిగిందని చెప్పి విష్ణు గారి మీద కేసు అయితే ఫైల్ చేశారు. అయితే ఇది ఏంటంటే, ఇప్పుడు ఆ కార్ కి డ్రైవర్ ఉంటారు కదా, డ్రైవర్ ఇంటికి వెళ్ళి లంచ్ చేస్తున్న టైంలో సో ఈ కారు స్టార్ట్ అయిన సౌండ్ వచ్చింది అనమాట. సౌండ్ వచ్చినప్పుడు ఆ డ్రైవర్ బయటకు వచ్చి గట్టిగా అరిసి అందరిని పిలిచేటప్పటికి ఆ కారు అయితే కొంతమంది మాస్క్ వేసుకుని వచ్చి ఆ కార్ని అయితే దొంగతనంగా తీసుకువెళ్లారంట. దొంగతనం తీసుకుని వీళ్ళు ఎంత ట్రై చేస్తే చాలా స్పీడ్ గా వెళ్ళిపోయారంట. దొంగతనం జరిగింది. సో దీనికి కారణం మంచు విష్ణువే అని చెప్పి మంచు మనోజ్ గారు అయితే ఇంకొక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. ఇప్పుడు మోహన్ బాబు గారి హౌస్ కి వెళ్లారు కదా, అక్కడేమో మంచు మనోజ్ గారిని లోపలికి కూడా రానివ్వలేదు అనమాట. అంటే ఇప్పుడు ఈయన వర్షన్ ఏంటి, నేను హైకోర్టులో కేసు వేశాను, ఈ కేసులో మీరు ఇంకా ఏమీ విడిపోలేదు కాబట్టి ఇద్దరు, అటు విష్ణు ఇటు మనోజ్ ఇద్దరు కూడా ఈ హౌస్ లోకి వెళ్ళొచ్చు, సో అన్ని అధికారాలు ఉన్నాయి అని చెప్పి హైకోర్టు అయితే ఒక తీర్పు ఇచ్చిందంట. సో అయినా సరే మోహన్ బాబు గారి ఇంటి దగ్గర ఒక 100 మెంబర్స్ వరకు ప్రోటోకాల్ లాగా పోలీసులు గాని లేకపోతే కొంతమంది రౌడీలు ఉన్నారంటున్నారు. సో ఇలా చాలా చాలా సెక్యూరిటీ అయితే ఉందన్నమాట. సో దగ్గర 100 మెంబర్స్ ఉన్నారని అయితే చెప్తున్నారు. అంటే ఎటువంటి గొడవ ఎటువంటి ఇష్యూ లేకుండా ఉండడానికి. అయితే ఇప్పుడు దీనికోసం ఏం చేశారు, మంచు మనోజ్ గారు వెళ్తే వాళ్ళెవ్వరూ లోపలికి రానివ్వలేదు అనమాట ఇంటికి. అందుకని చెప్పి ఈయన బయటే ఉండి నేను ఇక్కడే ఉంటానని చెప్పి ధర్నా చేస్తానని చెప్పి బయటే కూర్చున్నారు. లోపలికి కూడా వెళ్ళనివ్వట్లేదు మనోజ్ గారిని కూడా. సో అది ఆయనకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మేము హైకోర్టులో తీసుకున్నాము, కేసు ఫైల్ అయ్యింది, సో మాకు వెళ్ళే అధికారం ఉంది, అయినా సరే వీళ్ళు వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడ సీఏ ఉన్నారు, ఈ సీఏ అయితే మాకు చాలా అడ్డు వస్తున్నారు. సో అధికారం ఉంది కదా అని, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మాకు ఇలా అన్యాయం చేస్తున్నారని చెప్పి మనోజ్ గారు బాధపడుతున్నారు అనమాట. నేను కరెక్ట్ గా చేసినా సరే నన్ను ఇంట్లోకి వెళ్ళనివ్వట్లేదు, నేను మా నాన్నతో మాట్లాడాలి, మా నాన్నతో ఈ సమస్యకి పరిష్కారం కావాలి నాకు. సో మంచు విష్ణుని మా నాన్నగారిని వచ్చి మాట్లాడమనండి, ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలి, వాళ్ళు అసలు నాతో మాట్లాడట్లేదు, సో మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నాను, వాళ్ళకేంటి ప్రాబ్లం అని చెప్పి మనోజ్ గారు అంటున్నారు. దాంతో పాటుగా అక్కడ ఆ ఏరియాలో కూడా మీడియాను కూడా అసలు వెళ్ళనివ్వట్లేదంట. సో వాళ్ళు ఏం తప్పు చేయనప్పుడు వాళ్ళే అనుకున్నది చెప్పడానికి మీడియాను కూడా ఎందుకు రానివ్వట్లేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. సో నాకు పక్కన కామన్ పీపులే హెల్ప్ చేస్తున్నారు, సో నాకు దగ్గర ఉన్న వస్తువులు లాగేసుకుంటున్నారు, నా ఇంట్లో దొంగతనం జరిగింది అని చెప్పి దొంగతనం కేసు కూడా పెట్టాను అని చెప్పి విష్ణు గారి మీద అయితే చెప్పారనమాట. సో టోటల్ గా ఇష్యూ ఏంటంటే, మోహన్ బాబు గారు మధ్యలో ఉన్నారు, అటువైపు విష్ణు, ఇంకోవైపు మనోజ్ అనమాట. సో ఎటువంటి ఎవరికి ఆన్సర్ చెప్పాలో తెలియక మధ్యలో మోహన్ బాబు గారు అయితే ఉండిపోయారు అలాగా. సో ఇటువైపు ఏమో అన్నదమ్ముల ఇద్దరికి ఫైట్ అవుతుంది. ఇక్కడ మంచు మనోజ్ వర్షన్ ఏంటంటే, నేను అసలు ఒక్క రూపాయి తీసుకోలేదు, నేను ఒక మూవీ ఉంది కదా, మూవీ నేమ్ ఏంటి, దాంట్లో లేడీ గెటప్ వేస్తారు, పాండవులు తుమ్మెద సంథింగ్, ఆ మూవీ అనుకుంటా. సో దాంట్లో లేడీ గెటప్ కూడా నేను వెయ్యనన్నాను. సో మా అన్నయ్య కోసం వాళ్ళకి హిట్ రావాలని చెప్పి నేను ఆ గెటప్ కూడా వేసుకుని నేను ఫస్ట్ టైం అలా యాక్ట్ చేశాను. సో అన్ని చేసినా సరే తనం ఏదైనా హిట్ కావాలంటే నన్నే పిలిచి నేనే గ్రాఫిక్స్ అంతా చేస్తాను ఏ మూవీకైనా. సో నన్ను అంతలాగా వాడుకుని నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. బయట ప్రొడక్షన్ లో నేను వర్క్ చేసుకుని ఆ వర్క్ వచ్చిన మనీనే నేను యూజ్ చేసుకుంటున్నాను. సో ఇంత చేసినా సరే ఇంకా నా మీద కక్ష కడుతున్నారు, నన్ను నా వర్క్ చేసుకొని ఇవ్వట్లేదు అని చెప్పి మంచు మనోజ్ గారు బాధపడుతున్నారు. మనకి ఏదైనా సరే ఒక్క వర్షమే బయటకు వస్తుంది అనమాట. సో ఏముంది, ఈ ఇష్యూని ఒకసారి మాట్లాడుకుని క్లియర్ చేసేసుకుంటే పోద్ది కదా. ఇంకా ఇంతసేపు సాగ తీసే కొద్దీ ఏదైనా సరే తెగుతానే ఉంటది.
దానికి ఒక సొల్యూషన్ రాదు. కష్టమా నష్టమో గొడవ పడితే పడ్డారు, ఎప్పుడు వీళ్ళు కలిసినా అది గొడవే అవుతుంది. సో పడితే పడ్డారు, ఒక రోజు ఏదో ఒక సొల్యూషన్ తెలిసేసుకోవాలి. మనోజ్ గారు అంటే నాకు అసలు ₹1 వద్దు, ఈ ఆస్తిలో నాకు ఏ వాటా వద్దు, ఒకసారి నేను అందరితో మాట్లాడాలని చెప్పి ఆయన వర్షన్ అనమాట. తేల్చేసుకుంటే పోద్ది. ఎందుకు మాటికి ప్రతి ఒక 1 month కో 2 months కో ఒకసారి మళ్ళీ మీడియా ముందు ఇదంతా రచ్చ ఎందుకంటారు? ఇంటి పరువును బయట పెట్టుకోవడం తప్ప. మూవీస్ ఉన్నాయి కదా, మూవీస్ రిలీజ్ అవుతున్న టైంలో ఇవన్నీ ఇంకా వేస్ట్ థింగ్స్ అనమాట. ఇష్యూ ఏదో క్లియర్ చేసుకోవాలి. ఇంకా ఎన్ని రోజులు ఇలా సాగదీస్తా ఉంటారు? మాట్లాడడానికి మనోజ్ గారు రెడీగా ఉన్నారు, ఆ విష్ణు గారు మోహన్ బాబు గారు వస్తే ఏదో ఒకటి సెటిల్ చేసుకోవాలి. ఎప్పటికైనా దీనికి ఒక సొల్యూషన్ క్రియేట్ అవ్వాలి కదా. సో ప్రస్తుతానికి అయితే ఇది చేస్తున్నారు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఈ విషయంలో? మంచి మనోజ్ సార్ వైపు ఉంటారా, లేకపోతే మంచి విష్ణు గారి వైపు ఉంటారా? చెప్పండి. మీ ఒపీనియన్ ని కింద కమెంట్ లో షేర్ చేసుకోండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ డైలీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.